శిథిలావస్థలో పాఠశాల భవనం. వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రానికి సమీపంలో ఉన్న కానాయపల్లి గ్రామంలోని మండల పరిషత్ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆరుబయట పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు ఇన్ఛార్జి వరలక్ష్మి, విద్యార్థులు మాట్లాడుతూ, గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఉన్నందున బిక్కుబిక్కుమంటూ పాఠశాల ఆవరణలో తరగతులు నిర్వహిస్తున్నామని, మధ్యాహ్న భోజనం తయారీ కోసం గ్రామ పంచాయతీ భవనాన్ని వాడుకుంటున్నామన్నారు. కానాయపల్లి ఆర్ఎన్ఆర్లో నూతన భవనాన్ని నిర్మించినప్పటికీ అది గ్రామానికి చాలా దూరంగా ఉందని, ట్రాన్స్పోర్ట్, నీటి సౌకర్యం కల్పించి పాఠశాలను నూతన భవనంలోకి మార్చాలని పై అధికారులకు విన్నవించుకుంటున్నామని తెలిపారు. స్టడీయింగ్ ఇన్ 5th క్లాస్. మా ఊరి పేరు కానాయపల్లి. మా ప్రాథమిక పాఠశాల కానే గవర్నమెంట్ స్కూల్. మా క్లాస్లో నీళ్ళు కారిపోతున్నాయి. కూర్చోవాలంటే భయం అవుతుంది. బయట వరండాలో కూర్చుంటున్నాను. మై నేమ్ ఇస్ శ్రవంతి. ఐ యామ్ స్టడీయింగ్ 5th క్లాస్. కానాయపల్లి గ్రామం, కొత్తకోట మండలం. మా స్కూల్ మెత్తగా ఉంది. లోపల కూర్చోవాలంటే భయం అవుతుంది. వాటర్ బాగా కారుతుంది. మా మేడమ్స్ భయపడుతున్నారు. మా కొత్త పాఠశాలకు పోవాలని కోరుకుంటున్నారు. మై నేమ్ ఇస్ లలిత. ఐ యామ్ స్టడీయింగ్ 5th క్లాస్. కానాయపల్లి గ్రామం, కొత్తకోట మండలం. మాకు క్లాసులు బాగా లేవు. మేము బయట కూర్చుంటున్నాము. టీచర్లు పాఠాలు చెప్తుంటే డిస్టర్బ్ అవుతుంది. స్కూల్కి రావాలంటే భయం అవుతుంది. మాది కొత్తకోట మండలం కానాయపల్లి ప్రాథమిక పాఠశాల. మాకు గత వారం రోజుల నుంచి కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. స్కూల్లో అన్ని రూముల్లో వాటర్ లీక్ అవుతూ ఉంది. విద్యార్థులందరూ కూడా 5 తరగతులు పాఠశాల వరండా ఆవరణలో కూర్చొని చదువుకుంటున్నారు. పాఠశాల భవనం పడిపోతే విద్యార్థులకు ప్రమాదం జరిగే సూచనలు ఉన్నది. కాబట్టి అధికారులు స్పందించి ఎంఈఓ గారు, డిఓ గారు పాఠశాల విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకా కానాయపల్లిది కొత్త పాఠశాల భవనం కూడా ఉన్నది. కానీ అక్కడికి వెళ్ళి విద్యార్థులు చదువుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యము లేదు. ఇంకా అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు అని అంటున్నారు. కనుక ఆ పరంగా ఆలోచించి కొత్త పాఠశాలలోకి వెళ్తే అక్కడ పాఠాలు చెప్పడానికి మాకు ఏ అభ్యంతరము లేదు. ఇక్కడ ఉన్నంత వరకు విద్యార్థులకు ఏ ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.